కొత్తగూడెం జిల్లా ప్రపంచ భవిష్యత్తుకు దోహదం చేసే కొత్తగూడెంలోని 390 ఎకరాల్లో విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. డిసెంబర్ 2న ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభానికి సీఎం హాజరు కానున్నారు. సభ ఏర్పాట్లు పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనసభ్యులు మరియు జిల్లా కలెక్టర్ మరియు ఉన్నత అధికారులు, రాష్ట్ర ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు. ఇందిరమ్మ చీరల పంపిణీలో వివాదం జరిగింది. కేవలం గ్రూపులో ఉన్న మహిళలకు మాత్రమే చీరల పంపిణీ చేయడాన్ని ఇతర మహిళలు ఖండించారు. కేసీఆర్ హయాంలో ప్రతి ఒక్కరికి చీరల పంపిణీ బతుకమ్మ పండుగకు ముందుగా అందించారని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇక్కడైనా ఈ ప్రభుత్వం కొందరికి అని కాకుండా అందరికీ చీరల పంపిణీ చేపడితే బాగుంటుండే అని గుసగుసలాడుతున్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ జ్ఞాపకాలను చెరిపేస్తా అంటున్నారు. ఆయన చేస్తున్న ఆగమాగం పనులే కేసీఆర్ ను ప్రజలు గుర్తు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రం మొత్తంలో కేవలం మహిళా గ్రూప్ సభ్యులు మాత్రమే ఓట్లు వేశారా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీస్తున్నారు. అడుగు ఒకసారి నలుగురు ఐదు ఒక్కటి కావాలి దంచాలి దంచే అప్పుడు ఇస్తాం అందరికి ఇవ్వాలి అందరికి ఇవ్వాలి ఇస్తాడా మళ్ళీ నేను చెప్తాను అట్లా లెక్క కాదు కదా అట్లా లెక్క కాదు కదా ఇవరికి ఎన్ని మాటలు బతుకమ్మ గట్టలు గట్టలు వచ్చినాయి ఇప్పుడు ఎట్లా మంచిరు అందరూ 60 పట్టి ఇవే చీరలు కావాలి గట్ట కట్టుకుంటాం మనం కడుతున్నామా తీసుకొచ్చిన చీరలు మంచిగా ఉన్నాయి నార్లోలు ఉన్నాయి మంచిగా మంచిగా పంపిండు ఒకటే చీరలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి తనకు రాజకీయ జన్మనిచ్చిన సత్తుపల్లి అభివృద్ధిలో ఎప్పుడు నెంబర్ 1గా ఉండాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దమ్మపేట మండల పరిధిలోని గణపులపల్లి గ్రామంలో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి వచ్చిన పలువురు కాంగ్రెస్ నాయకులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. వారితో మంత్రి తుమ్మల మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన సత్తుపల్లిని ఎప్పటికీ మరవనని, అభివృద్ధి విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని మంత్రి తుమ్మల వారికి హామీ ఇచ్చారు. ప్రైవేట్ టీచర్స్ హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ పేద ప్రైవేట్ టీచర్స్కు, చిన్న స్కూల్ యాజమాన్యాలకు అండగా నిలబడ్డ టీపీటీఎఫ్ ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ ప్రైవేట్ టీచర్స్ ఉద్యమ యువ కెరటం ఖమ్మం జిల్లాలో టీపీటీఎఫ్ ఉద్యమ సంఘాన్ని పటిష్టం చేస్తూ రాష్ట్ర స్థాయిలో కూడా ప్రైవేట్ టీచర్స్ను ఏకం చేయడానికి పోరాడుతున్న టీపీటీఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కొరకపు రామారావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేనంతగా ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యం కూని అయింది. పోలీసులు ప్రైవేట్ పంచాయతీలు చేస్తూ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఇప్పటి రోజుల కంటే బ్రిటిష్ వాళ్లే రోజులు బాగున్నాయి అని ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజరెడ్డి అన్నారు. స్వాతంత్రం వచ్చి సుమారు 78 సంవత్సరాలు అయితే ఉంది. స్వాతంత్రం కంటే ముందు పరిస్థితులు ప్రొద్దుటూరులో నెలకొన్నాయి. ఎందుకంటే ఒక బంగారు వ్యాపారస్తుడు తనికంటి శ్రీనివాస్ అనే ఒక ఆయన భార్యతో ప్రయాణం చేస్తూ ఉంటే పుట్టపర్తి సర్కిల్లో ఆయన భార్య నుంచి ఆయన్ను పోలీసులు పిలుచుకొని పోవడం జరిగింది. అట్లా సమాచారం ఇవ్వకుండా ఇది కొట్లాడుకునే కేసు కాదు, దొంగతనంగా దొంగిలించిన కేసు కాదు, ఏదో ఒక రకంగా బాంబులకు సంబంధించింది కానీ, తుపాకులకు సంబంధించింది కానీ, మారణాయుధాలకు సంబంధించింది కానీ, ఏదో నక్సలైట్లకు సంబంధించింది కానీ, లేదా మన మిలిటెంట్కు సంబంధించిన విషయం అయితే కాదు. వెంకటస్వామికి ఇచ్చిన డబ్బులన్నీ శ్రీనివాస్ దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోలీసులు ఈ చర్యలకు పాల్పడడం జరిగింది. అసలు పోలీసులకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి కాదు. డబ్బు సుమారు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరు ఏ ఉన్నతాధికారి మాట్లాడేమో తెలియదు కానీ ప్రొద్దుటూరు పోలీసులు మాత్రము దాదాపు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈ వెంకటస్వామి దగ్గర నుంచి, మరి అదే మాదిరిగా ఈ వెంకటస్వామి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళన్న తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇప్పించేయాలని దాంట్లో భాగంగానే వాళ్ళు మొన్న రాత్రి పిలుచుకొని పోయినారు. నిన్నంతా ఎక్కడ ఉండారనే సమాచారం లేదు. తర్వాత మళ్ళీ వాళ్ళు సాయంత్రం ఉదయం నుంచి ఇప్పుడు వస్తాడులే అని చెప్తా ఉంటే ఆయన భార్య వాళ్ళ బంధువులందరూ వాళ్ళ మాట ఇంటా రావడం జరిగింది. కాబట్టి చివరికి వాళ్ళు రాకుండా ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చినారు. నా దగ్గరికి వస్తే నేను 1 టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి ఎక్కడున్నాడయా ఆయన ఈ శ్రీనివాస్ అని చెప్తే మా దగ్గరే ఉన్నాడు సార్, మేము మాట్లాడిస్తాంలే అని చెప్పి 1.25 గంటల తర్వాత ఆయన భార్యతో మాట్లాడించడం జరిగింది. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం జిల్లా మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు నిమ్మటూరి రామకృష్ణ, ఖమ్మం జిల్లా మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ సహాయ కార్యదర్శి షేక్ రహీమున్నీసా, జిల్లా కమిటీ సభ్యురాలు పొదిరి సావిత్రి, చెరుకూరు సత్యవతి, జీవరాజ్యలక్ష్మి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 6 మృతి, 35 మందికి గాయాలయ్యాయి. తెన్కాశీలోని కడియానల్లూరులో 2 బస్సులు ఢీకొన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. శాఖ గ్రంథాలయం చంద్రగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు సందర్శించి రికార్డ్స్ తనిఖీ చేశారు. నూతన భవన నిర్మాణం కొరకు ప్రభుత్వ స్థలం చంద్రగొండ ఎంఆర్ఓని కలిశారు. ఎంఆర్ఓ అశురాపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జారే ఆదినారాయణతో ఫోన్లో మాట్లాడగా ఎమ్మెల్యే నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలం ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ఎంఆర్ఓ ప్రభుత్వ స్థలం కేటాయిస్తామని తెలియజేశారు. అప్పటి వరకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనం కోరగా ఎంఆర్ఓ చైర్మన్ రెవెన్యూ సిబ్బంది కొన్ని భవనాలను పరిశీలించారు. ప్రస్తుతం పత్రికా విభాగాన్ని పంచాయతీ ఆవరణను నడపవలసిందిగా చైర్మన్ లైబ్రేరియన్ ఆదేశించారు. చైర్మన్ పాత పిహెచ్సి భవన స్థలాన్ని పరిశీలించి ఎమ్మెల్యేకి తెలియజేయగా తొందరలోనే ఆ స్థలాన్ని గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి మార్గదర్శకాలు రూపొందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది, పత్రికా విలేకరులు, నగరవాసులు, లైబ్రేరియన్ మధుబాబు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.